నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతుల అభ్యంతరాల పరిష్కారానికి సిద్ధమన్న ప్రధాని. సాగు చట్టాలతో నష్టాలేంటో చెప్పాలని రాజ్యసభలో వెల్లడి. మద్దతు ధర ధాన్యం సేకరణ కొనసాగిస్తాం. విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని ఆగ్రహం. గిరిజనుల అభివృద్ధిని అడ్డుకునేందుకే భాజపా యాత్ర. ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సైదిరెడ్డి. పౌష్టికాహారంతోనే పిల్లల మానసిక శారీరక ఎదుగుదల. రాజ్భవన్ అన్నం ప్రారంభోత్సవంలో గవర్నర్ వ్యాఖ్య. ఉత్తరాఖండ్లో ముమ్మరంగా సహాయక చర్యలు. తపోవన్ సొరంగ మార్గంలో బురద తొలగింపు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు తమ ఆందోళన వీడి చర్చలకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రతి ఆందోళనను తమకు అనుకూలంగా మలుచుకొని బతుకు వెళ్లదీసే పరాన్న బుక్కులు వంటి ఆందోళన జీవులను రైతులు గుర్తించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి రాజ్యసభలో సమాధానం చెప్పిన మోదీ పంటలకున్న మద్దతు ధరపై ఆధారపడే కొనుగోలు నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కూడా ఉంటుందని తెలిపారు. రైతుల కోసం గత ప్రభుత్వాలతో పోల్చితే తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందని మోదీ చెప్పారు. దేశంలో 1 హెక్టార్ పంట భూమి కంటే తక్కువ ఉన్న రైతుల సంఖ్య 51 నుంచి 68% చేరిందన్నారు. దేశంలో 12 కోట్ల మంది సన్నకారు రైతులు ఉన్నారన్నారు. వారికి బ్యాంకు ఖాతాలు లేక ఇన్నాళ్లు రుణమాఫీ అందేది కాదన్న మోదీ వారికిప్పుడు పంట బీమా ద్వారా 90,000 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలోనే వేసినట్లు తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా 1,15,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. గతంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న సమయంలో శరద్ పవార్, ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ సాగు చట్టాల్లో సంస్కరణలను ప్రోత్సహించారన్నారు. సిక్కులు దేశానికి గర్వకారణమన్న ఆయన వారి పట్ల కొందరు వాడుతున్న భాష దేశానికి మంచి చేసేది కాదన్నారు. शरद पवार जी और कांग्रेस के भी हर किसी ने, हर सरकार ने कृषि सुधारों की वकालत की है. कोई पीछे नहीं है, क्योंकि हर एक को लगता है कर पाए नहीं कर पाए अलग बात है, लेकिन ये होना चाहिए. ये बात हर एक की निकली हुई है और आज नहीं, जब भी जो जहां थे सबने की हुई है. और शरद राव जी ने तो अभी एक बयान भी दिया कि मैं सुधारों के पक्ष में हूं. ठीक है, पद्धति के संबंध में उनके मन में सवाल है, लेकिन सुधारों का विरोध नहीं किया है. और इसलिए मैं समझता हूं कि हमें इस विषय में हमारे साथी श्रीमान सिंधिया जी ने बहुत ही अच्छे ढंग से कई पहलुओं पर इस कानून को लेकर के यहां पर ये सारी बातें पिछले 2 दशक से लगातार चल रही है, हर फोरम में चली है. ऐसा नहीं है कि कोई हमारे आने के बाद हर ने कहा है और हर एक को लगा कि अब समय आ गया, हो जाए, अब समय आ गया. ये ठीक है, फुट स्टॉप कॉमा कोई इधर उधर हो सकता है. कोई ये दावा नहीं कर सकता है कि भाई हमारे समय की सोच बहुत ही बढ़िया थी. मैं भी दावा नहीं कर सकता हूं कि हमारे समय की सोच बढ़िया है, 10 साल के बाद कोई नई सोच आ ही नहीं सकती. ऐसा नहीं होता है जी. ये समाज जीवन परिवर्तनशील होता है. आज के समय हमें जो ठीक लगा चलो चले, आगे सुधार करेंगे, नई चीजों को जोड़ेंगे. यही तो प्रगति का रास्ता होता है जी. रुकावटें डालने से प्रगति कहां होती है जी. और इसलिए लेकिन मैं हैरान हूं, अचानक यू टर्न ले लिया भाई. ऐसा क्यों किया? ठीक है, आप आंदोलन के मुद्दों को लेकर के इस सरकार को घेर लेते हैं, लेकिन साथ साथ किसानों को भी कहते हैं कि भाई बदलाव बहुत जरूरी है, बहुत साल हो गए, अब नई चीजों को लेना पड़ेगा, तो देश आगे बढ़ता है. लेकिन अब मुझे लगता है कि राजनीति इतनी हावी हो जाती है कि अपने ही विचार छूट जाते हैं. కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తప్పు అని దేశం నిరూపించిందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మాట్లాడిన మోదీ కరోనా కారణంగా లక్షల మంది ప్రాణాలు కోల్పోతారని అంచనా వేసినా సమర్థంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. మానవాళి రక్షణకు భారత్ చేసిన ప్రయత్నాలను ప్రపంచం మెచ్చుకుంటోందన్న ఆయన ఈ విజయం ప్రభుత్వానిది కాదని దేశ ప్రజలందరిదని చెప్పారు. విమర్శలు కూడా ముఖ్యమేనన్న ఆయన అయితే అవి దేశ ఆత్మవిశ్వాసం దెబ్బతీసేలా ఉండకూడదన్నారు. ప్రపంచ ఫార్మా హబ్గా భారత్ అవతరించిందన్న మోదీ
ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ దేశంలో కొనసాగుతోందని చెప్పారు. శాస్త్రవేత్తల కృషి ఫలితంగానే తక్కువ సమయంలోనే కరోనాకు వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. उस समय जो भी ईश्वर ने बुद्धि शक्ति सामर्थ्य दिया, इस देश ने उसको करते हुए देश को बचाने में भरसक काम किया है और आज दुनिया इस बात का गर्व कर रही है कि इस वाकई भारत ने दुनिया की मानव जाति की रक्षा करने में बहुत बड़ी अहम भूमिका निभाई। ये लड़ाई जीतने का यश किसी सरकार को नहीं जाता है, न किसी व्यक्ति को जाता है, लेकिन हिंदुस्तान को तो जाता है। गर्व करने में क्या जाता है, विश्व के सामने आत्मविश्वास के साथ बोलने में क्या जाता है। इस देश ने किया है, गरीब से गरीब व्यक्ति ने इस बात को किया है। उन समय सोशल मीडिया में देखा होगा, फुटपाथ पर एक छोटी झोपड़ी लगा करके बैठी हुई एक बूढ़ी माँ, वो भी घर के बाप की झोपड़ी के बाहर दिया जला करके भारत के शुभ के लिए कामना करते। हम उसकी मजाक उड़ा रहे हैं, उस भावनाओं का मखौल उड़ा रहे हैं। समय है, जिसने कभी स्कूल का दरवाजा नहीं देखा था, उसके मन में भी देश के लिए जो भी दिया जला करके भी देश की सेवा कर सकता हूं तो करूं, इस भाव से किया था। और उसने देश में एक सामूहिक शक्ति का जागरण किया था। लेकिन उसकी भी मजाक उड़ाने में मजा आ रहा है। विरोध करने के लिए कितने मुद्दे हैं जी, और करना भी चाहिए, लेकिन ऐसी बातों में न उलझे जो देश के मनोबल को तोड़ते हैं, जो देश के सामर्थ्य को नीचा आंकते हैं। इससे कभी लाभ नहीं होता है। రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ये काम अब सारे मसले ये हो गए, पहले पंजाब का था, फिर उसका था, फिर इसको जाट का बनाया, फिर इसको सिख का बनाया, फिर अलग अलग बनाया। किसान में भी छोटा बड़ा किसान हो गया। अब इसका अगला एजेंडा क्या रहेगा उनका? ये किसान देश का एक है, ना छोटा बड़ा है ना वो है। ये छोटे का ही तो आंदोलन है, ये बड़ों का तो आंदोलन है ही नहीं। ठीक है सर, प्रधानमंत्री जी कहना ये है कि समस्या या समाधान, समस्या ही काट दो, जिन्हें बिल्लू को वापसी ले लो, अपना निपट जाएगा और एमएसपी पे कानून बनेगा। मोदी जी ने ये भी कहा कि ये है पॉलिटिकली मोटिवेटेड। कहाँ है पॉलिटिक्स वाले? तो है ही नहीं यहाँ से। कहाँ है पॉलिटिक्स वाले? वो दिखाओ नहीं का आ रहे मिल रहे आपसे। अरे मिली तो रहे ना, उनके टेंट लग रहे, अपना प्रदर्शन कर रहे कहीं बाहर, कहीं कुछ नहीं कर रहा। हाँ, प्रधानमंत्री ने कहा कि देश में एक नई बिरादरी आई है, ये सवाल बेसिकली जो हाँ अब आगे समझ में। या किसान बिरादरी है, आंदोलन करने वालों की आंदोलन। हाँ तो ठीक ही तो आया, किसान बिरादरी आ गई और इस किसान बिरादरी के साथ में सब लोग आगे। देश में भूख पे व्यापार नहीं होगा। भूख कितनी लगेगी, अनाज की कीमत उतनी होगी। देश में भूख से व्यापार करने वालों को बाहर निकाला जाएगा। जिस तरह से फ्लाइट के टिकट एक ही दिन में 4 बार उनके टिकटों के रेट ऊपर नीचे होते हैं, इसी तरह से अनाज की कीमतें किस आदमी को किस टाइम पे कितनी भूख लगेगी, उसकी कीमत देश में अनाज की कीमत भूख पे तय नहीं होगी। दूध की भी ये पॉलिसी लेकर आ रहे हैं। बाहर से दूध बहुत निर्यात हो रहा है। देश का किसान जो दूध का उत्पादन करने वाला है वो मर गया पूर्ण रूप से। लागत ज्यादा है और दूध में जो बिकता है वो कम रेट में बिकता है। पानी से सस्ता देश में दूध बिक रहा। आज भी ग्रामीण उसमें 22 से लगा के और 28 रुपए किलो तक का दूध बिकता है। इससे खर्चा नहीं चलता, उसका भी एक रेट फिक्स हो। लेकिन एक उदाहरण उन्होंने जमीन से जोड़ते हुए कहा है कि आप लोग कह रहे हैं जमीन चली जाएगी कॉन्ट्रैक्ट फार्मिंग में, जबकि पशु नहीं जाता है। उनका ये जोड़ते हुए कहना है इस चीज को। पशु की बहुत संख्या घट गई है देश में। टर्की जैसे देश के हालात होंगे, दूध बाहर से निर्यात होगा, पशु में कटान में जाएंगे, जमीनें बर्बाद होगी। पशु नहीं होगा तो जमीन नहीं रहेगी। तो पूर्ण रूप से ये है कि जो टर्की के हालात है वो यहाँ पे नहीं होने देंगे। वहाँ पे आज एक भी पशु नहीं है। प्रधानमंत्री जी को अपील करनी चाहिए, प्रधानमंत्री जी को अपील करनी चाहिए। जिस तरह से गैस के सिलेंडर पे जनता से अपील करी कि सब्सिडी छोड़ने की,
अब प्रधानमंत्री को अपील करनी चाहिए कि जो सांसद हैं, जो विधायक हैं, जो एमपी हैं, जो वो पेंशन ले रहे हैं, वो कितने लोग पेंशन छोड़ देंगे। हमारे नौजवानों को पेंशन नहीं है और मेंबर पार्लियामेंट और इनको पेंशन है। तो एक अपील प्रधानमंत्री जी उनके लिए भी कर दें कि जो विधायक एमपी पेंशन छोड़ दे, उसका धन्यवाद करेगा ये मोर्चा। वे बातचीत करना चाहते हैं तो हमारा मोर्चा बात करेगा, हमारी कमेटी बात करेगी। हमारे पंच भी वही है और हमारा मंच भी वही है। दर्शन पाल ने ये कहा है कि हरियाणा गवर्नमेंट जो फार्मर्स की गवर्नमेंट है, अब उसका वक्त आ गया, वो गवर्नमेंट को एनडीए से निकालना चाहिए। तो ये एक पॉलिटिकल स्टेटमेंट है किसान यूनियन का, क्योंकि ये पॉलिटिकल होते जा रहा है, क्या जा रहा है। नहीं, कोई पॉलिटिकल नहीं है हो रहा। वहाँ की जनता की आवाज होगी तो कहा होगा। ठीक है सर, उत्तराखंड में जो हुआ है, क्या किसान वहाँ के लोगों की मदद बिल्कुल मदद करेंगे और हमने पूरे उत्तर प्रदेश और उत्तराखंड में सब लोगों को जो जिले लगते हुए वहाँ पर जाएंगे, जो त्रासदी होगी उसके लिए संज्ञान में है। प्रशासन को जिस चीज की जरूरत होगी वो बताए, हर जिले के हमारे यूनिट उनकी मदद करेगी। और उत्तराखंड में जिस चीज की भी जरूरत होगी, हर मोर्चे से किसान वहाँ पे, पहले भी जब वहाँ पे गढ़वाल में उसमें त्रासदी हुई तो वहाँ पर लोग गए और हम पूर्ण रूप से उन लोगों की मदद करेंगे। एक सवाल और है, पर बात नहीं हो रही है, विपक्ष भी उस पर चर्चा नहीं कर रहा है। नहीं, हम चर्चा करना चाहते। हमने तो कहा है ना कि बिलों को वापसी ले लो, एमएसपी पे कानून बनाओ, ठोस नीति एमएसपी पे बननी चाहिए, देश के किसानों को उसी से ही लाभ होगा। कह रहे हैं कि कृषि मंत्री पूछ रहे हैं कि कानून में काला क्या है, इसका जवाब। हमने ये कहा कि जब वो अमेंडमेंट करना चाहते हैं तो पहले वो सफेद वो काला निकाल दे, जो बचेगा फिर देखेंगे। पहले वे तो निकाल लें। वे 15 संशोधन करना चाहते हैं, उसमें वे पहले 15 करे और फिर बतावे, तो इसका मतलब काला है। वे बतावे कौन कौन सा काला है। वो एक नई जमात पैदा हो गई है जो और ये आंदोलन उसी का ही तो है। तो प्रधानमंत्री ये बोल रहे हैं कि हमें उनकी चिंता है और हमें भी तो उनकी चिंता है। రుణాల పేరుతో 20,000 మందిని మోసం చేసిన ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను సైబరాబాద్ సిపి సజ్జనార్ మీడియాకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ 15,000 రూపీస్. సో దాంట్లో మొత్తం మీకు 90 డేస్ తర్వాత, అంటే రోజు 750 రూపాయలు చొప్పున 90 డేస్ ఇస్తానని చెప్పి వాళ్ళకి ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. 60,500 రూపీస్ అని ఇస్తానని చెప్పి వాళ్ళు ఒక ఈ స్కీమ్ 3 స్కీమ్ను కూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. దాదాపు రోజు 11% చొప్పున మీకు ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో పబ్లిక్ చాలామంది ఈ యొక్క స్కీమ్కి అట్రాక్ట్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చిన లింకు ccco.com వచ్చిన లింక్ని అందరూ కూడా క్లిక్ చేస్తూ ఈ ఒక వాళ్ళ ఒక పర్సనల్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒక బెంగళూరు బేస్డ్ కంపెనీ అయిన రేజర్ పేమెంట్ గేట్వే ద్వారా ఈ అన్ని కూడా ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ జరగడం జరిగింది. సో వాళ్ళు ఈ యొక్క వాళ్ళకు వచ్చిన లింక్లో వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళు ఒక రిజిస్టర్డ్ నంబర్ పెట్టుకునేది. ఆ రిజిస్టర్డ్ నంబర్కి ఈ యొక్క లింక్ వచ్చేది. ఈ లింక్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేది. వాళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు ఒక వర్చువల్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు. వాళ్ళ అప్లికేషన్లో మీరు ఇంత 300 రూపాయలు వస్తే మీకు ఇంత మీ బ్యాలెన్స్ ఉందని చెప్పి వాళ్ళు ఒక వర్చువల్ బ్యాలెన్స్ని వాళ్ళు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. సో వీళ్ళు మొత్తము ఈ వచ్చిన ఒక అమౌంట్ని ఏదైతే అమౌంట్ వస్తుంది వాళ్ళు రెమిటెన్సెస్ కానీ వాళ్ళు పేమెంట్స్ కానీ వాళ్ళు వర్చువల్ అప్లికేషన్లో చూపిస్తూ మీకు ఏమేమి వచ్చే అమౌంట్ అంతా వాళ్ళకు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ద్వారా ఒక బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు పంపించేవాళ్ళు. సో ఇనిషియలీ పబ్లిక్ కూడా కొంచెం అనుమానం పడినారు. ఏమంటే ఇట్లా 11% ఇంట్రెస్ట్ ఎట్లా ఇస్తారు, 4.5 ఎట్లా ఇస్తారని చెప్పి కొంచెం పబ్లిక్ అనుమానం వచ్చింది. కానీ కొంత ఇనిషియల్ స్టేజ్లో అంతకుముందు వచ్చిన స్కీమ్ టైప్లోనే వీళ్ళు కూడా కొంత ఇనిషియల్గా కొంతమందికి వాళ్ళు పేమెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా వాళ్ళు అమౌంట్ క్రెడిట్ కావడం జరిగింది. సో ఇట్లా పబ్లిక్ కొంచెము ఇనిషియల్గా వాళ్ళ అనుమానం పడిన తర్వాత బిలీవ్ చేశారు. తర్వాత చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో వాళ్ళు ఈ ఒక స్కీమ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ని పెట్టడం జరిగింది. సో దాదాపు ఇప్పటిదాకా 20,000 డిపాజిట్స్, దాదాపు 50 కోట్ల రూపాయలు కలెక్ట్ అయిందని చెప్పి మనము మొత్తం డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ రేజర్ పే వాళ్ళని మనము సమన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళు వచ్చిన ఎవరో ట్రాన్సాక్షన్ చేసినారనేది కూడా మనకు వాళ్ళంతా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్ నంబర్ ఎంతమంది మోసపోయినారనేది మనకు ఈ ఒక మొత్తం ఈ వాళ్ళు డాక్యుమెంట్ స్టడీ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. సో దీనిలో మనము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనము చేస్తే తెలిసింది ఏమంటే, ఈ ఉదయ్ ప్రతాప్ అనేవాడు అంతకుముందు ఒక చైనా బేస్డ్ ఒక కంపెనీ ఉండింది, టాప్ 1 మొబైల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి. ఇది 2016లో
ఈయన పని చేసేవాళ్ళు ఎవరు, A1 ఉదయ్ ప్రతాప్ అనేవాడు. ఉదయ్ ప్రతాప్ అదేవిధంగా అక్కడ ఈ కంపెనీ ఒక బిజినెస్ లీడ్ అంటారు, ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. ఆయన పెంగ్ గాయ్ అని చెప్పి అలియాస్ జూవి అని చెప్పి ఈయన ఒక ఫ్రెండ్ ద్వారా ఈయన ఉదయ్ ప్రతాప్ని కలవడం జరిగింది. సో తర్వాత ఈ ఉదయ్ ప్రతాప్ కూడా ఆయన ద్వారా కొన్ని బిజినెస్ చేస్తూ తర్వాత కొన్ని కంపెనీస్ కూడా కన్సల్టెంట్గా అపాయింట్ కావడం జరిగింది. టెలికామ్ వాల్యూ యాడెడ్ అండ్ అడ్వర్టైజింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక కంపెనీకి కన్సల్టెంట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ ఉదయ్ ప్రతాప్ ప్లస్ ఈ జావి అనేవాడు ఫ్రెండ్షిప్ ఉండింది. తర్వాత ఈ యొక్క వర్కింగ్లోనే వాళ్ళు ఇంకా ఇద్దరు అక్యూజ్డ్ అయిన మన రాజేష్ శర్మ ప్లస్ నితీష్ కుమార్ కొటారియా కూడా వాళ్ళు ఈ యొక్క ఉదయ్ ప్రతాప్ కూడా కలవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా కలిసి ఒక ముఠాగా తయారైనారు. ఎవరెవరు, మన ఉదయ్ ప్రతాప్, పెంగ్వాయ్ అలియాస్ జావి, నితీష్ కుమార్ కొటారియా, రాజేష్ శర్మ వీళ్ళందరూ కూడా కలిసి ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అయిన మోబీ సెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ కూకట్పల్లి పేరుతోని ఉన్న ఒక కంపెనీని కూడా వాళ్ళు అక్వైర్ చేసుకోవడం జరిగింది. నాగార్జున సాగర్లో గిరిజనులను తప్పుదోవ పట్టించడమే భాజపా గిరిజన భరోసా యాత్ర ముఖ్య ఉద్దేశమని హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి విమర్శించారు. గుర్రంబోడు తండాలో భాజపా నేతల తీరు దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి పాటుపడిన ప్రభుత్వం తెరాస మాత్రమేనని స్పష్టం చేశారు. గిరిజన భరోసా యాత్ర కాదు, గిరిజన వంచన యాత్రలాగా సాగింది. అది లోకలోలు అనేటోళ్ళే లేరు. ఈ బీజేపీ అంటే ఒక మూక సంస్కృతి. దాడులు చేయటం, పిచ్చి పిచ్చిగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, ప్రజల ఎమోషన్స్తో ఆడుకోవటం తప్ప అసలు సబ్జెక్ట్ మీద మాట్లాడే విషయమే లేదు. అసలు ముఖ్య ఉద్దేశం నాగార్జున సాగర్లో రేపు జరిగే ఎలక్షన్స్లో గిరిజనులను తప్పుదారి పట్టించాల. అసలు 540 సర్వే నెంబర్ మీద వీళ్ళకి అవగాహన లేదు, దాని గురించి అసలు తెలియదు. 540 సర్వే నెంబర్ అనేది నాగార్జున సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన భూమి. ఆడున్న సర్వే నెంబర్ ల్యాండ్ మొత్తం 6,000 ఎకరాలు ఇంక్లూడింగ్ ఫారెస్ట్ ల్యాండ్. దానికి ఇచ్చిన పట్టాలు 13,000 ఎకరాలు. అంటే 13,000 ఎకరాలు పట్టాలు ఇచ్చి రైతులను ఒకరికొకరు కొట్టుకునేటట్టు చేసి గత ప్రభుత్వాలన్నీ మీ స్నేహితుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా కలిసి ఆడుకున్నది ఇవన్నీ. దీనికంటూ ఒక ఖచ్చితంగా అన్యాయం కాకూడదన్న ఉద్దేశంతో పనిచేసిన ప్రభుత్వం ఉందంటే 2019 నుంచి ఎన్నికైనాక మేము పనిచేసిందే. మీకు ఓటేసినోడు సిగ్గుపడతా ఉన్నాడు. ఈరోజు ఇట్లాంటి అల్లరి మూకలకు ఆమె వేసేది. మనం ఏమైనా బీహార్లో ఉన్నామా, ఉత్తరప్రదేశ్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా అని సిగ్గుపడతా ఉన్నారు. ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు చేయటం ఒక్క బండి సంజయ్ గారికి చేయటం కుదిరింది. భరోసా యాత్ర పేరిట భాజపా గిరిజనులను మోసం చేస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ విమర్శించారు. గిరిజనులకు మేలు చేసే మార్గాలు వదిలేసి అనవసర అల్లర్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెరాస హయాంలో మాత్రమే గిరిజన తాండాలు విద్యుత్ వెలుగులతో విరాజిల్లుతున్నాయని రవీంద్ర పేర్కొన్నారు. కుట్రపూరితమైన వాతావరణంలో అమాయకులైన గిరిజనుల్ని మోసం చేయడానికి ఆ భరోసా యాత్ర పేరు మీద గిరిజనుల్ని మోసం చేసిరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా తాండాలలో మరి అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాయంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల, మా గ్రామ పంచాయతీ మాకు ఏర్పాటు కావడం వల్ల, మా నిధులు మేము ఖర్చు చేసుకునే ఒక గొప్ప అవకాశం కలగడం వల్ల మాత్రమే ఈరోజు సాధ్యమైంది. అది మీరు చేయగలిగితే నిజంగా గిరిజనులకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మా రిజర్వేషన్లు తీసుకురండి, మా పోడు భూముల సమస్యను పరిష్కారం చేయండి, గ్రామ పంచాయతీల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అదనపు నిధులు ఇప్పియండి. అనవసరమైన మాయ మాటలు చెప్పి అమాయకమైన గిరిజనులను ఇలాంటి వివాదాల్లోకి లాగి రాజకీయాలు చేసి గిరిజనుల మధ్యన కూడా పంచాయతీలు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయాల్లో సరైంది కాదని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. గిరిజన రైతు భరోసా పేరిట భాజపా నాయకులు పోలీసులపై అకారణంగా దాడులు చేశారని హుజూర్నగర్ సీఐ రాఘవరావు పేర్కొన్నారు. చిన్న సభ ఏర్పాటు చేసుకుంటామని చెప్పి షెడ్డు కూల్చేందుకు సిద్దమయ్యారని సీఐ వివరించారు. అడ్డుకున్న తమపై అకారణంగా దాడి చేశారని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్కడ ఒక డీసీఎం పెట్టి అక్కడ స్టేజ్లో డీసీఎం మీద మాట్లాడతారని, అక్కడికే రైతులందరూ వస్తారని వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళకి భరోసా కల్పిస్తారని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. ఎవరైతే పబ్లిక్ ఉన్నారో అక్కడ పోకుండా మధ్యలోనే ఒక 500 మీటర్ల దూరంలో ఆగి ల్యాండ్లో ఉన్న షెడ్ కట్టడాలు ఉంటే వాటి దగ్గరికి మొత్తం అందరూ ఒకటేసారి పరిగెత్తి అక్కడ ఒక షెడ్ ఉంటే ఆ షెడ్ను కూలగొడుతున్నారు. అక్కడ మా వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు. మేము కొంతమంది పోయి అందరం కలిసి ఆ షెడ్లో నుంచి బయట ఇవ్వమేగా మీరెవరు నాపడానికి ఉద్దేశం అని చెప్పి అందరూ కలిసి మా మీద రాళ్ల దాడి కురిపించినారు. పక్కగా తప్పుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా మొత్తం రాళ్ల దాడి కురిపించినారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పీజీ సెంటర్ కూడా ఇక్కడ పెట్టుకుని మొత్తంగా ఇక్కడ పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మోడల్ కేజీ టు పీజీ ఆవరణ అంటే ఎట్లా ఉండాలి అంటే గంభీరావుపేట చూడండి అన్నట్టు తయారు చేసుకున్నాం. ఇంకోటి ప్రిన్సిపల్ గారు అన్నారు ఎల్లారెడ్డిపేటకు కూడా పిల్లలు అక్కడి నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు, వీర్నపల్లి నుంచి వస్తున్నారు. నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, ఎల్లారెడ్డిపేట సోదరులకు కూడా ఈ వేదికగా చెప్తా ఉన్నా, గంభీరావుపేట వేదికగా తప్పకుండా తొందరలోనే ఎల్లారెడ్డిపేటకు కూడా డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించే బాధ్యత నాది. పిల్లలు ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి నుంచి వచ్చే పిల్లలకు కూడా ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా మీకు ఆ ప్రాంతంలోనే మీకంటూ ఒక మంచి కాలేజ్ ఏర్పాటు చేయించే బాధ్యత నాది. ఎందుకంటే ఇప్పుడు మీకు తంగలపల్లి పిల్లలకి, సిరిసిల్ల పిల్లలకి పక్కనే అగ్రహారంలో కాలేజ్ ఉంది, ముస్తాబాద్ గంభీరావుపేట పిల్లలకి ఇక్కడ కాలేజ్ ఉంది, ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి పిల్లలకి అక్కడే కాలేజ్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు కూడా కోర్సు తప్పుతుంది, వాళ్ళకు కూడా తప్పుతుంది. కాబట్టి ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను, తొందరలోనే నేను మంజూరు కూడా చేయిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా గంభీరావుపేటలో నాకు బాగా గుర్తుంది, మొదల నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నేను ఎమ్మెల్యేగా 2009లో అయిన తర్వాత ఎప్పుడు వచ్చినా, ఎందుకంటే అప్పుడప్పుడే డిగ్రీ కాలేజ్ మంజూరైంది, 8లో మంజూరైంది, 9లో నేను ఎమ్మెల్యే అయినా. కానీ అప్పుడు బిల్డింగ్ లేదు. ఫస్ట్ కోరిక ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అడిగేది మాకు బిల్డింగ్ కావాలని అడిగేది. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లోనో 17లోనో అప్పుడు డబ్బులు మంజూరు చేసుకొని తర్వాత సరే కరోనా వల్ల కొంత జాప్యమైనా మొత్తానికి ఈరోజు ఒక నూతనమైన బిల్డింగ్ ప్రారంభించుకున్నాం, అధునాతనమైన సౌకర్యాలు కల్పించుకున్నాం. ఇందులో కూడా ఇంకా కొన్ని సౌకర్యాలు కావాలని చెప్పి కూడా మీరు కోరినారు. ముఖ్యంగా మీరు కోరిన దానిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే అమ్మాయిల హాస్టల్ అన్నారు. ఎందుకంటే అమ్మాయిలకు రావడం పోవడం ఇబ్బంది అవుతుందన్నారు. కలెక్టర్ గారికి నా విజ్ఞప్తులు అయిందంటే ఇక్కడ ఆల్రెడీ 2 హాస్టల్ భవనాలు రెడీగా ఉన్నాయి, వినియోగంలోకి తీసుకురావచ్చని చెప్తా ఉన్నారు. వెంటనే మీరు ఒకసారి పరిశీలించి లేదా మీ ఆర్డీఓ గారిని ఇక్కడ ఉంచి పరిశీలించి హాస్టల్ నివాస యోగ్యంగా ఉంది, ఇబ్బంది లేదు అమ్మాయిలకు అనుకుంటే వెంటనే వాటిని వినియోగంలో తీసుకొచ్చి వారికి అప్పచెప్పాల్సిందిగా కాలేజ్కి. దాంతోపాటు మీరు ఒక 40 కంప్యూటర్లు కావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కావాలి. వాటితో పాటు నాకు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీకి సంబంధించి మీరు ఒక మాట చెప్పండి, అది కూడా జరుగుతుందన్నారు. తప్పకుండా దాన్ని కూడా వెంటనే చేయిస్తానని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నాను. దాంతోపాటు బిల్డింగ్ ని ఇంకా పెంచాలి, మనం అవసరమైతే ఇంకో రెండు అయినా అంతస్తులు వేసుకొని ఇంకా అదనపు తరగతి గదులు కానీ పిల్లలకి అదనంగా అందరినీ ఇంకా అకామిడేట్ చేసుకునే దానికి కావాలన్నారు. అది కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటాను, తప్పకుండా చేస్తాను. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, పిల్లలందరికీ ముఖ్యంగా ప్రభుత్వం ఈ రోజు ముఖ్యంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక సంఖ్యలో గురుకుల పాఠశాలలు కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 945 గురుకుల పాఠశాలలు, ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద 1,25,000 రూపాయల పైచిలకు మొత్తాన్ని ఖర్చు చేస్తూ పేదింటి బిడ్డలు కూడా చదువులో ఎవరికి తీసుకోకూడదన్న ఉద్దేశంతో గవర్నమెంట్ విద్య అంటే అదేదో మొక్కుబడి కోసం అన్నట్టు కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ గురుకులలో చదువుకున్నా ప్రపంచంతో పోటీపడే పౌరులుగా మీరు తయారు కావాలన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దాదాపు 5 లక్షల మంది పిల్లలు ఈ సిస్టంలో ప్రస్తుతం ఉన్నారు. బహుశా భారతదేశంలో నాకు తెలిసినంత వరకు మన రాష్ట్రంలో మాత్రమే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఇప్పుడే నేను చెప్పినట్టు పిల్లల మీద ఇంత పెద్ద మొత్తంలో గురుకుల పాఠశాలలో ఖర్చు పెట్టడం కానీ, రెండవది గవర్నమెంట్ పాఠశాలకు పోతే మీరు హాస్టల్లో లేకపోయినా మధ్యాహ్నం పూట సన్న బియ్యంతో భోజనం పెట్టి కడుపు నిండా భోజనం పెట్టే ప్రభుత్వం కూడా కేవలం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. మూడవది మీరు కొద్దిగా చదువుకొని మీరంటే డిగ్రీలో ఉన్నారు, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్కి వచ్చి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఈరోజు ఇంజనీరింగ్ చదువుకున్నా, ఇంకోటి చదువుకున్నా, డిగ్రీ చదువుకున్నా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ప్రభుత్వం ఇస్తాం. కాదు మేము ఇంకా చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి చదువుతాం, మేము విదేశాలకు పోయి చదువుకుంటామంటే కూడా మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ కింద, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద బ్రహ్మాండంగా ఈరోజు 20 లక్షల రూపాయలు విదేశీ విద్యకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇప్పుడే మీకు ప్రిన్సిపల్ గారు చెప్పినారు, అంబేద్కర్ స్టడీ సెంటర్ పిల్లలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఇంకా ఇతరులు కానీ విద్యను అభ్యసించాలనే అభిలాష ఉన్న వాళ్ళు కానీ వారందరి కోసం ఈరోజు గంభీరావుపేట లాంటి ప్రాంతంలో కూడా మనం స్టడీ సెంటర్ మంజూరు చేసుకున్నాం, ముందుకు పోతా ఉన్నాం.
అదేవిధంగా నేను ఈ మధ్యనే పేపర్లో ఒక వార్త చూసి చాలా సంతోషపడ్డాను. సిరిసిల్ల జిల్లా పత్రికలో వచ్చింది. మనం ఏదైతే గౌరవనీయులు నారాయణ రెడ్డి గారి పేరు మీద, సి నారాయణ రెడ్డి గారి పేరు మీద, సినారి గారి పేరు మీద ఒక బ్రహ్మాండమైన లైబ్రరీ సిరిసిల్ల వేదికగా ఏదైతే కట్టుకున్నామో, పోటీ పరీక్షలకు తయారయ్యే పిల్లలందరికీ ఇది ఒక అడ్డాగా మారిపోయిందని చెప్పి పేపర్లో వార్త చూసి నిజంగా కూడా నా హృదయం ఆనందంతో ఉప్పొంగింది. ఎందుకంటే అంతకు మించిన సేవ ఏమీ లేదు. మీరు పోటీ ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మొన్ననే అనౌన్స్ చేసినారు, ఎవరెవరైతే పిల్లలు ముఖ్యంగా యువత గవర్నమెంట్ లో ఉద్యోగాలు కావాలని కోరుకుంటా ఉన్నారో వారికి గవర్నమెంట్ వేకెన్సీలు కూడా దాదాపు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తున్నారు. అది కూడా జరగబోతోంది. దాంతో పాటు మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు రాష్ట్రంలో ఎన్నో రకాల పరిశ్రమలు, 1-2 కాదు, ఎన్నో రకాల ఔత్సాహిక పరిశ్రమలను కూడా నెలకొల్పడానికి ముందుకొచ్చే వారికి కూడా పెద్దపీట వేసి ఆహ్వానించి సాధారణంగా వారికి అనుమతులు వేగంగా ఇచ్చి ఉద్యోగాలు అడిగే వాళ్ళు మాత్రమే కాదు, ఉద్యోగాలు 10 మందికి ఇస్తామనే వాళ్ళకు కూడా పెద్దపీట వేసి ప్రైవేట్ రంగానికి కూడా మరి పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వాగతం పలుకుతా ఉంది. అందులో భాగంగా దాదాపు ఇప్పటికే గడిచిన 6.5 ఏళ్లలో మనం టీఎస్ ఐపాస్ విధానం ద్వారా 14,000 యూనిట్లకు అనుమతులు ఇచ్చుకున్నాం. దాదాపు 14.5 లక్షల పైచిలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు సృష్టించుకోగలిగాం. కానీ ఆ అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే మీ ప్రిన్సిపల్ గారు అన్నారు, మా పిల్లలకు 100 మందిని టాస్క్ లో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అందులో ఎన్రోల్ చేసినాం సార్ అన్నారు, రిజిస్టర్ చేసినామన్నారు. మీరు ఒక ఉద్యోగం కావాలి, నా జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, భవిష్యత్తులో ఎదగాలి అని కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 మంత్రాలు: స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్. ఈ మూడిట్లో ఏది చేయకపోయినా నష్టపోయేది మీరు. మొదలు నైపుణ్యం ఉండాలి, నైపుణ్యాన్ని సంతరించుకోవాలి. కేవలం చదువు మాత్రమే కాదు, మీరు ఉద్యోగార్హత కలగాలి అంటే, ఉద్యోగార్హత ఉండాలి అంటే ఆ ఉద్యోగానికి అవసరమయ్యే నైపుణ్యాన్ని మనం సంతరించుకుని ఉండాలి. ఆ నైపుణ్యాన్ని ఈరోజు మీకు అందించడానికి టాస్క్ లాంటి సంస్థలు ముందుకొస్తా ఉన్నాయి.